విజయనగరం జిల్లా సంతకేట మండలం బొద్దురు గ్రామంలో అప్పమ్మ చెరువులో ఈరోజు లక్షల విలువ చేసే చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ మృత్యువాత పడ్డానికి కారణం అయితే మాత్రం కొంతమంది ఇరిగేషన్ అధికారులు, రైతని చెప్పేసి అయితే మాత్రం ఇక్కడ ఉన్న మత్స్యకారులు కొంతమంది ఆరోపించే పరిస్థితి. ఈ లక్షల్లో మృత్యువాత పడటంతో అయితే ఇక్కడ మత్స్యకారులంతా అయితే ఆందోళన చెందే పరిస్థితి. మనతో పాటు ఆ బాధను వ్యక్తం చేసుకోవడానికి మనతో పాటు మత్స్యకారులున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇన్ని లక్షల చేపలు ఎలా మృత్యువాత పడ్డాయి? ఎవరు అధికారులు? నా పేరు శ్రీను అండి. బొద్దూరు గ్రామము. బొద్దూరు గ్రామంలో మాకు ఒక సంఘం అంటూ ఉంది సభ్యులకి. మత్స్యకార సంఘాలు మేము. అయితే శ్రీ గణేశ స్వదేశీ పారిశ్రామిక సహకార సంఘము. అందులో మినిమమ్ 40 సంవత్సరాల నుండి ఈ చెరువులు మాకు సొసైటీ కింద చేస్తూనే ఉన్నాం. అది ఇందు మీద సభ్యులు మొత్తం మంది 60 మంది సభ్యులున్నారు ఈ సొసైటీ పరిధిలోనే. ఈ 60 మంది సభ్యులు మొత్తం 60 మంది సభ్యులంటే 60 మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఈ నీరు ఎక్కువ ఉండడం వల్ల ప్రతి సంవత్సరం కూడా ఇన్ని సంవత్సరాలు చేస్తాను గానీ ఏ రైతు కూడా అడ్డుపెట్టలేదు. వాళ్ళ పంట అయిపోగానే మీ పంట కూడా తీసుకోండి అనేవారు తప్ప గాని, ఒకతను ఈ మధ్య ఇక్కడ పంట చేస్తూ వేరే ఒక రైతు అడ్డుపెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా చేపలకి చనిపోవడానికి కారకులయ్యారు. ఈరోజు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం అది మాకు తెలుసు. ఎందుకంటే చాలా లక్షల కొలది పోనీ 1,00,000, 2,00,000 కాదు. మినిమమ్ ఈరోజు 10, 15 లక్షల వరకు సరుకు ఈరోజు 30 మంది సభ్యులం ఏరితే గానీ ఇంతవరకు ఇంక తరగలేదు. ఇంకా నాసులో తీస్తుంటే బయటకు వస్తూనే ఉంది. గుట్టలు గుట్టలుగా పోగులు పోస్తున్నాము. ఈ సరుకు అన్నిటికీ కారకులు అతనే అయ్యారు. ఎందుకంటే మా బాధ మాకు తెలుస్తది ఎంత బాధపడుతున్నామని. అతను కొంచెం కూడా ఆలోచించి ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి మాకొచ్చేది కాదు. ఎందుకంటే అతనికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందని చేతిలోన వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ పంపించేసి మమ్మల్ని టార్చర్ పెట్టేసి మీరు మదుము తీస్తే అవ్వదు, నీరు తీస్తే అవ్వదు అని చెప్పేసి మరి ఈ చెరువు నిండా ముళ్ళు నాసు చేరిపోయింది. అది చేపలు కూడా తినలేదు. కనీసం మినిమం మనిషి కూడా దిగలేడు. దిగలేని పరిస్థితిలో ఉన్నాం. అది అంత చెరువు సముద్రంలా ఉంది నీరు. అది మినిమం తగ్గించకపోతే మేము అందులో నాసు తీసి చేపలు పట్టాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. అది అందులో నివసించేవాడిని ఆ వృత్తిలో ఉన్నోడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. అది ఆ రైతుకి ఏం తెలుస్తుంది? అతని పంట అయిపోయింది. అతను హ్యాపీగా ఉన్నారు. అయిపోయిన తర్వాత ఏదో మా అమ్మ ఏదో ఉంది. మా అమ్మ కోసం అనే నీరు అతనికి మేము ఎంత నీరు తీసినా కూడా ఆ నీరు అతను వాడుకోవడానికి ఎన్ని ఎకరాలు వేసినా కూడా ఇంకా నీరు ఉంటూనే ఉంటుంది. మరి మేము నీరు ఎక్కువ తీసుంటే మరి మా చేపలు చనిపోతాయి కదా. మాకు నీరు అంత తీయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాసు పట్టింది. మినిమం నీరు కొంచెం తగ్గించుకుంటే మాకు చేపలు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అది ఈరోజు ఇంత నష్టం. ఈరోజు 15 లక్షల వరకు లాస్ అయిపోయి ఉన్నాం. రేపటికి ఇంక ఎంత ఉంటుందో తెలీదు. మినిమం 20, 25 నుంచి లక్షలు ఉంటుంది. అయితే దీని మీద ప్రభుత్వం ఆలోచన చేసి మా బాధను అర్థం చేసుకొని మాకేదైనా అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ రైతు మీద కూడా చర్య తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. చెప్పండి, అసలు మీరు ఎంతమంది మత్స్యకార కుటుంబాలు? అసలు ఏం జరిగింది? దీనికి చనిపోవడానికి కారణం ఏంటి? మేము ఒక 60 కుటుంబాలు ఉంటామండి. దీనికి కారణం ఒక రైతేనండి. అతను గత 2 సంవత్సరాలుగా రైతు పేరేం పేరు? వావిలపల్లి శ్రీనివాస్ అండి. మాకు 2 సంవత్సరాలుగా గత 2 సంవత్సరాలుగా అతను ఇబ్బంది పెడుతున్నాడండి. ముందు ఇంత సమస్య ఉండేది కాదండి. అతను నీరు తీయించకపోవడం వల్ల నీరు ఉండిపోయి ఆ నీరు వల్ల గడ్డినాసు పెరిగిపోయిందండి. ఆ గడ్డినాసు వల్ల చేపలు ఊపిరాడక చనిపోయినాయండి. మాకు దగ్గర ఇప్పుడు 15, 20 లక్షల దాకా నష్టం ఉందండి. ఇంకా తీస్తున్న కొద్దీ ఆ చనిపోయిన చేపలు వస్తూనే ఉన్నాయి. రేపటికి ఇంకెక్కువే ఉండొచ్చండి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలండి. మాకు ప్రభుత్వం నుంచి కొంత ఆదరణ కావాలండి. అసలు చనిపోవడానికి కారణం ఏంటి? నీరు ఎక్కువ ఉండడం వల్ల, నీటిలో నాచు పడడం వల్ల అసలు ఏంటి? నీరు తీయకపోవడం వల్లేనండి. నీరు తీయకపోవడం వల్ల నాచు పెరిగిపోయిందండి. ఆ నాచు పెరిగిపోవడం వల్ల చేపలకి ఊపిరాడక చనిపోయినాయండి. ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే సంతకాటి మండలం బొద్దురు గ్రామం ఉందో, బొద్దురు గ్రామం సమీపంలో అప్పమ్మ చెరువు సుమారుగా అయితే 300 ఎకరాలకు పైగా ఈ చెరువు అయితే ఉంది. ఈ చెరువును అనుకుని అయితే సుమారుగా 60 కుటుంబాలు, మత్స్యకారుల కుటుంబాలు జీవనం సాగిస్తుంది. ఇప్పుడు కాదు 40 సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఈ చేపల వేట అయితే ఇక్కడ పెంచుకొని ఈ చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్న పరిస్థితి. అందులో భాగంగా అయితే మాత్రం ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఒక రైతు ఇరిగేషన్ అధికారుల వల్ల అయితే మాత్రం కేవలం ఈ చేపలు చనిపోయి అంటూ ప్రధానంగా అయితే మత్స్యకారులు ఆరోపిస్తున్న పరిస్థితి. కేవలం నీటిని వదలాలి, కొంత నీటిని వదిలితే ఈ చేపలు బతుకుతాయి. పూర్తిగా నీటి ఉండడం వల్ల ఆ నీటి వల్ల అయితే మాత్రం నాచు మొత్తం చేరిపోవడం, ముళ్ళులతో ఉన్న నాచు చేరిపోవడం వల్ల చేపలు ఊపిరాడకైతే మాత్రం సుమారుగా ఒక్కొక్క చేప 5 కేజీలు 7 కేజీలు ఉండే చేపలు అయితే మాత్రం మృత్యువాత పడే పరిస్థితి కనిపించింది. సుమారుగా అయితే మాత్రం వీళ్ళు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 15 లక్షల వరకు అయితే మాత్రం చేపలు చనిపోయి అంటూ ఆరోపించే పరిస్థితి. ఇంకా రేపటికి ఇంకెన్ని చేపలు చచ్చిపోతాయనైతే మాత్రం చెప్పలేమని పరిస్థితి, ఆలోచించే పరిస్థితి. ఏది ఏమైనా సరే దీనికి కారణమైనటువంటి చేపలు చనిపోవడం కారణమైన రైతును ఆ ఇరిగేషన్ అధికారులు మాకు
ప్రధానంగా వాళ్ళ వల్ల ఇబ్బంది అయింది తప్ప వాళ్ళకి సరైన యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వ అధికారులు అని చెప్పేసి ఈ మత్స్యకారులు కోరుకున్న పరిస్థితి. అదే కాకుండా మా మత్స్యకారుల సంఘం ఇంచుమించు 60 కుటుంబాలు దీని మీద ఆధారపడుతున్నాయి. ఈ అప్పులు వాడేసి అయితే మాత్రం ఈ చేపల చెరువుపై మేమైతే మాత్రం మదుపు పెట్టే పరిస్థితి. అటువంటి మదుపు లేక ఇటు వడ్డీలు కట్టలేకైతే ఇప్పుడు ఈరోజు ఇలా జరిగేసరికి చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకైతే మా ప్రభుత్వ అధికారులు అయితే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అయితే మత్స్యకారులు కోరుకునే పరిస్థితి. సంతకవేట మండలం బొద్దురు గ్రామం నుంచి సురేష్ ఆర్టీవీ.